CWPF ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెలకు, నా ప్రియ తమ్ముళ్లకు, అన్నలకు, బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి మీ జీవితాన్ని నూతన సంవత్సరం ఆశీర్వాదకరంగా మార్చివేయను గాక. ఖచ్చితంగా చెప్తున్నా, విశ్వసించిన ప్రతి ఒక్క జీవితం మార్పు చెందుతుంది. ఈరోజు నీ చేతిలో ఏమీ లేకపోవచ్చు, నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు. సహాయం చేసే హస్తం దిగిరబోతుంది నీ కొరకు. నూతన సంవత్సరం దేవుడు జనవరి చివరి లోపే ఏం జరుగుతుందంటే ఎండింగ్ లోపు ఆశీర్వాదం వస్తుంది. ఎవరికే అక్కడ రాసాం మనం, తమ తప్పులను అంగీకరించి, అనగా తన పాపములను అంగీకరించి, తన అతిక్రమాలను అంగీకరించి దేవుని దగ్గర ప్రతిదీ పిన్ టు పిన్ ఎవరైతే యాక్సెప్ట్ చేసి దేవుని రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోవడానికి తమను తాము వాక్యంతో శుద్ధీకరించుకుంటారో అట్టి వారిని నూతన సంవత్సర ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 5 గురించి అనేక ప్రత్యేకతలు మనం చెప్పుకుంటూ వచ్చాం. వెరీ గుడ్, బాగుంది. ఈరోజు 5 ప్రత్యేకతల్లో ఒక మాట, బుద్ధి గల కన్యకలు 5, బుద్ధి లేనోళ్ళు 5. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రారంభం నుండి సుమారు 13వ వచనం వరకు కూడా, 1వ వచనం నుండి మత్తయి సువార్త 13వ వచనం వరకు కూడా రాయబడిన మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. ప్రియులారా, బుద్ధిగల కన్యకల గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. బుద్ధి లేని వాళ్ళు నూనె లేక, జాగ్రత్త లేక దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నారని చెప్తారు. ఇంతవరకే చెప్పుకుంటారు. కానీ అసలు ఈ బుద్ధి అనే మాట, ఆ కన్యత్వం అనే మాట గురించి నా మట్టుకు నేను విన్నది చాలా తక్కువ. నా మట్టుకు నేను విన్నది నా సేవా పరిచర్యలో, విశ్వాస జీవితంలో. కానీ ఈరోజు దేవుడు కొన్ని ప్రత్యేకతలు ఇస్తున్నాడు. దేవుణ్ణి అడిగాను నేను, ప్రభువా, ఉదయకాలమే నాకు ఒక అలవాటు ఏంటి తెలుసా? దేవుడు ఎప్పుడు మాట్లాడేటప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాను. ఎప్పుడు మాట్లాడేటప్పుడు ఏ అంశం గురించి చెప్తా, అంశం గురించి. రాత్రి అంటే ఈ వారంలో మనకందరికి కూడా చాలా బిజీగా ఉన్నాం, మనందరం కూడా కదా. ప్రార్థనలు నిద్రలు లేకపోవటం, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలానే నేను కూడా కొన్ని సందర్భాల్లో కారులో వెళ్తూనే ధ్యానం చేస్తాను, డ్రైవింగ్ చేస్తూ. ప్రభా, ఏం చెప్పాలి, ఏంటి? అలానే మీ బిడ్డలకు ఈ పరిశుద్ధతను ఏం బోధ చేయాలి నేను అని రాత్రి 12 తర్వాత నేను దేవుణ్ణి అడిగాను. ఏంటయ్యా అంటే దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు ఉదయకాలమే లేచి ధ్యానం చేయడం ప్రారంభం. ఆ ధ్యానం చేసిన అంశాలే మీ హృదయం అనే ఆ భూమిలో ఈ వాక్యం అనే విత్తనం చల్లినప్పుడు అది ఫలించును గాక. ఎప్పుడు ఫలించిద్దంటే, నేను 2 అమ్మాయిలకు ఒక బాధ్యత అప్పచెప్పాను. అమ్మ, ఈ మొక్కలు 2 నాటండి, ఇది ఫలించాలి అన్న. పాపం అది చెత్తతో నింపబడినవి, ఆ మొక్కలు చక్కగా ఎదుగుతున్నాయో తెలియట్లా, వాళ్ళు గమనిక లేదు. నేను గమనించాను. నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసా. ఇది వాళ్ళకే చూపిద్దాంలే, మనం ఏం చేయొద్దు, అసలు చూద్దాం, వెయిట్ అండ్ సీ అనుకున్నా. ప్రార్థన అయిన తర్వాత వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళి చూసి వస్తారు. నాకు తెలుసు ఆ విషయం, అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఎలా ఉండేందంటే, నేను ఒక మాట ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక మాట ఒక సందర్భంలో ఇదిగో ఇది నువ్వే పట్టుకోవాలి అని ఇస్తే దానికి ఒక అర్థం ఉండేది. పదే నువ్వే చేయాలి అని. ప్రభువారు కూడా బుద్ధిగల కన్యకలకు, బుద్ధి లేని కన్యకలకు అందరికి కూడా చెప్పాడు. 10 మంది కన్యకలకు చెప్పాడు. 10 మంది కన్యకలు అంటే సంఘానికి బోధ చేశాడు. సంఘములో ఉన్న వాళ్ళందరూ పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకోలేరు. కానీ ఆయన ఉపదేశాన్ని ఆలకించి జ్ఞానంగా స్వీకరించిన వారు ఫలభరితమైన ఆశీర్వాదాలు పొందుతారు. ఉపదేశాన్ని ఈ 5 కన్యకలు ఆలకించారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రారంభం నుంచి 13వ వచనం వరకు ఉన్న మాటలు నేను చెప్తున్నాను, వినండి. 1వ వచనం చదువుదాం, 1-2 వచనాలు. పరలోక రాజ్యం తమ దివిటీలను పట్టుకొని
ఎవరిని ఎదుర్కోవటానికట? పెండ్లి కుమారుడు ఎవరిక్కడ అమ్మా? రాబోతున్న పెండ్లి కుమారుడు ఎవరు అంటే లోకరక్షకుడైన యేసునాథుడు. దీని అర్థం కన్యక అయినటువంటి ఈ యొక్క సంఘము సిద్ధపాటు గురించి ఈ లేఖనాన్ని రాశాడు. సంఘ సిద్ధపాటు గురించి ప్రభువైన క్రీస్తునాథుడు ఉపదేశించాడు. సంఘం అనేది ఏ క్షణం వచ్చినా సరే, పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా పెండ్లి కుమారునితో ఏకమై కొనిపోబడటానికి సంసిద్ధురాలై ఉండాలి. ఈరోజు పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి ఈ సంఘం సిద్ధపాటు ఉన్నదా? ప్రభు రాకడ సమయంలో ఎత్తబడే సంఘముగా ఉన్నదా అంటే నాకు కనబడుతున్నది గజిబిజి గందరగోళం ఉంది. పోయిన ఆదివారమే చెప్పాల్సింది నేను. గజిబిజి గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఒక చేపను తెచ్చి మంచి బండను చూసి బాగా ఎంత రుద్దినా ఆ చేపలో నలుపు ఏదో ఒక మూలన ఉంటానే, కుక్కను తీసుకొచ్చి మంచి రాడ్డు కిట్ట కట్టి ఆ తోకనే కుక్క తోకనే కట్టి ఉంచిన 10 రోజులు ఉండనే, నెల రోజులు ఉండనే, మళ్ళీ అది వంకరే. పంది పిల్ల చక్కగా ఉంది, ముద్దుగా ఉంది, క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి ఆ తెల్లని పంది పిల్లని తీసుకొచ్చి రాజుగారు చక్కగా స్నానాలు చేయించి హంగు ఆర్భాటాలు చేసి దానికి వస్త్రాలు కూడా ధరింపచేసి ఆభరణాలు పెట్టి, అయ్యా రాజుగారు మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారని ఆ సామంతుల్ని మంత్రులను అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, రాజా మీరు ఒక పంది పిల్లని తెచ్చారు కదా, దాన్ని రాజ్య ప్రజలందరూ చూడాలని కాంక్షిస్తున్నారు అన్నారట. సరే ఈ పంది పిల్లను చక్కగా తయారు చేసి అందరూ చూడాలని ఊరేగింపుగా బయలుదేరారు. అబ్బో పంది పిల్ల వస్తుంటే ఏం జరుగుతుందంటే పూలు జల్లుతున్నారు కాళ్ళ కింద. ఆ పంది పిల్ల నడిచే దారిలో పూలు జల్లుతున్నారు. సువాసన అత్తరతో కూడుకున్న పూలు దుప్పట్లు పరుస్తున్నారు. అబ్బా పంది పిల్ల ఎంత మహా ఆనందంగా వస్తుంది అని అంటే అంత ఆనందంగా వస్తుంది కాదు. జనానికి అట్ట ఆనందంగా కనబడుతుంది. ఉదాహరణ వచ్చి ఒక మూల తిరిగే సమయంలో దానికి అసలైన సువాసన ఎదురైంది. ఎక్కడా అని ఇట్లా చూడంగానే పక్కనే ఉంది. ఈ సింహాసనం మీద కూర్చొని ఊరేగుతున్నది అమాంతంగా ఆ బురద గుంటలో దూకింది. అందరు ఇదేంట్రా రాజుగారి పంది పిల్ల కదా. ఎవరు పంది పిల్లది? రాజుగారి పంది పిల్ల కదా. రాజుగారు అడిగాడు సమావేశం వేసి, ఏం జరిగింది అసలు ఇది? వాళ్ళ రాజా మీరు ఎంత చేసినా, ఎంత సెంటులు పూసినా, అత్తర్లు పూసినా, విలువైన వస్త్రాలు ధరింపజేసినా, ఆభరణాలు ధరింపజేసినా, పంది పిల్ల తన స్వభావం ఏంటంటే బురద గుంటే. బుద్ధిహీనుల స్వభావం బురద గుంట. బుద్ధుడవను బుద్ధి లేవను మొత్తం కలిశారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా, 5గురేమో బుద్ధి లేని వాళ్ళు, 5గురేమో బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా ఏం చేయలేదంటే వీళ్ళు. ఇక్కడ నూనె అనే మాటకు అర్థం ఏంటంటే సత్క్రియలు అని అర్థం. సత్క్రియలు, క్రియ అంటే పెళ్లికు ఎవరి కోసం వెళ్తున్నారు వీళ్ళు? ఎవరి కోసం వెళ్తున్నారు? పెళ్లి కుమారుడి కోసం, దేవుని కోసం వెళ్తున్నారు. దేవుని కోసం వెళ్ళేటప్పుడు పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపడి వెళ్ళేవాళ్ళు రాత్రిపూట వెళ్తున్నారు. రాత్రిపూట వెళ్ళేవాళ్ళు దివిటీలు పట్టుకున్నారు. ఈరోజు కరెంట్లు వచ్చినాయిలే, ఆ రోజు ఉపమానాలు చెప్తున్నారు ఆయన. దివిటీలు అంటే వెలుగు లేకుండా నడక ప్రారంభమవుతుందా? వెలుగు లేకుండా నివాసం ఉంటుందా? ఏ నివాసము కూడా వెలుగు లేకుండా ఉండదు. చీకట్లో ఎవడు బ్రతకడు. చీకట్లో బ్రతికేవాడు అపవాది. ఈ 10 మంది కన్యకలు సిద్ధపాటు కలిగి వెళ్ళారు. 10 మందిలో 2 పోల్చాడు. ఎవరు? ఒక భాగమేమో బుద్ధి లేనోళ్ళు, ఒక భాగమేమో బుద్ధి గలవారు. బుద్ధి గలవారేమో సిద్ధపాటు కలిగి ఉన్నారు, నూనెని సిద్ధపరచుకున్నారు.
మెలకు కలిగి ఉన్నారు. మెలకు కలిగి ఉన్నారు. బుద్ధి గల వారి గురించి నెక్స్ట్ ఎపిసోడ్. బుద్ధి లేని వాళ్ళలో నూనె సిద్ధపాటు లేదు. అంటే బుద్ధి లేని వాళ్ళలో ఏముండదట? సిద్ధపాటు. కానీ వీళ్ళు ఎలా బయలుదేరతారు? చక్కగా తెల్లని బట్టలు వేసుకొని పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని, ఏదో పాట ఉంది, పరిశుద్ధ గ్రంథం చేత బట్టి దీక్షతో కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత బట్టి దీక్షతో ఏం కడతారట? నడుము కట్టి ఇంటింట నువ్వు ముసలం ముచ్చట్లు కట్టి పెట్టమంటే ఈ బుద్ధిహీనులు ఉన్నారు చూసారా, ముసలం చెప్పడానికి ప్రారంభమవుతారట. వాక్యంలో ఉన్నదే. ఈరోజు చూడండి, ఒకసారి చూద్దాం. ఎవరు అసలు బుద్ధి లేదు అంటానికి తప్పిపోయిన కుమారుడి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఏమొస్తుందట? అంటే వెళ్ళేటప్పుడు ఏమి లేదు వాడికి. ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్ లైన్లో ఉన్నారు మీరు. వాడు వెళ్ళేటప్పుడు ఏముందట? ఇంటి నుంచి తండ్రిని వదిలిపెట్టి ఏదో సంపాదిస్తాం, ఏదో గొప్పవాడిని అయిపోతారని చెప్పేసి ప్రయాణం ఎలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు. ఎలా వెళ్ళిపోయాడు? ఏమి లేకుండా వెళ్ళిపోయాడు. డబ్బు ఉంది, మంచి వస్త్రాలు ఉన్నాయి, కానీ అది కావాల్సిందేంటి? నీకు కావాల్సిందేంటి? తండ్రి సహవాసం నుంచి దూరం అయితే నీకు బుద్ధి లేదని అర్థం. అంటే బుద్ధి అని అంటే అర్థం ఏంటి ఇక్కడ? జ్ఞానము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వారిలో సిద్ధపాటు లేదు? ఏమి లేక సిద్ధపాటు లేదు? ఏమి లేక నూనె లేదు? వారు నూనె ఎందుకు వెంట తెచ్చుకోలేదంటే బుద్ధి లేక వెంట తెచ్చుకోవాలా, జ్ఞానం లేక వెంట తెచ్చుకోవాలా, ఉపదేశాన్ని అంగీకరించగా వెంట తెచ్చుకోవాలా. దేవుడు చెప్పే ఉపదేశాన్ని తిరస్కరించిన వాడు దేవుని తిరస్కరించిన వాళ్ళతో సమానం. ఎందుకు సిద్ధపాటు లేదు? ఎందుకు బుద్ధి లేదు అంటే తిరస్కార స్వభావం కలిగిన వారు వీరు. మూర్ఖుడు అంటే బైబిల్లో కొంతమందిని చెప్తారు, ఒక ఇద్దరిని పోల్చి చెప్తారు బైబిల్ గ్రంథకర్తలు. ఎవరు మూర్ఖుడు అని అంటే సౌలు రాజు మూర్ఖుడు. ఎందుకంటే దురాత్మ వారిని ఆయన్ను ప్రేరేపించింది, వానిని ప్రేరేపించను. దురాత్మ వశములోకి వెళ్ళాడు, అందుకే వాడు మూర్ఖుడు. మూర్ఖుడు అనగా మాట విననివాడు, మూర్ఖుడు అనగా జ్ఞానము లేనివాడు, మూర్ఖుడు అనగా తిరస్కార బుద్ధి గలవాడు, బుద్ధి అనగా జ్ఞానము వివేకము అని అర్థము. ఇప్పుడు ఈ బుద్ధి గల కన్యకలేమో సిద్ధపాటుతో ఉన్నారు, బుద్ధి లేని వారు ఎలా ఉన్నారు అంటే సిద్ధపాటు లేదు, క్రియలు లేవు. ఏమున్నాయి? నటన, వేషధారణ. భక్తి గల జీవితంలో నేను భక్తుపడును భక్తురాలును అనుకుంటున్న వారికి అదుగు అక్కడ రాయబడిన మాట మీకు గుర్తు. ఎండ్ ఆఫ్ డిసెంబర్, ఈ డిసెంబర్ మాసం ముగింపులో రాబోతుంది. ఎప్పుడు ఎవరిని దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడో నాకైతే తెలియదు, కానీ ఈ హెచ్చరిక మీ కొరకే. నటించబాక, నీ హృదయం చీకటితో నింపబడి ఉన్న విషయం నాకు తెలుసు. ఎవరు ఈ స్థలంలో కూర్చొని నటిస్తున్నారో ఏ విధంగా నాకేమి తెలియదు అంటే సేవకుడికి ఏం తెలియదు, దేవుడికి ఏం తెలియదు, రహస్యమందు నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నారే. మూర్ఖురాల వలె నువ్వు మాట్లాడబాక, మూర్ఖుల వలె నువ్వు మాట్లాడబాక. ఎవరినన్నాడు? మూర్ఖురాల వలె మాట్లాడు, బుద్ధి అన్నాడు నువ్వు మాట్లాడబాక అన్నది అర్థం. బూతు కాదండి ఇది, బుద్ధిలో మాడబాక, మూర్ఖురాల మాడబాక. బైబిల్ వాక్యమా నా సొంత మాట ఇది? ఏమో తన భార్యతో అన్న మాట ఏంటి? దేవుడిచ్చాను, యెహోవా ఇచ్చాను, యెహోవా. అరే ఏంటిది? దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు తీసుకున్నాడు, దేవుడికి ప్రాణం ఇచ్చాడు కాబట్టి దేవుడు ప్రాణం తీయబోతున్నాడు. చంపేస్తాడు దేవుడు, గుర్తుంచుకోండి. దేవుడు అంటే నేను నిర్లక్ష్యమా? దేవుడు మాట్లాడుతుంది నిర్లక్ష్యమా? చచ్చిన తర్వాత నేను సాధించగలుగుతాను. నిత్య నరకాకి నీ కోసం రెడీగా ఉంది. వేషధారణ బతకబాక, బతికితే 4 రోజులు బ్రతుకు. నువ్వు నిశ్చయంగా దేవునికి మహిమకరంగా బ్రతుకు. ఒక్కరోజు బ్రతుకు, నీతిగా బ్రతుకు. ఒకరితో తాళి కట్టించుకొని వేరే ఒకరితో సంబంధం పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? మంచి అంటారా?
తాళి ఎవరి చేత నువ్వు కట్టించుకున్నావో వారితోనే నీ సంసార జీవితం, నీ బ్రతుకో. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే తాళి ఒక్కడితో, అంటే ఇక్కడ చెప్తుంది ఒక ఇద్దరు భార్య భర్తలనే సంబంధం కాదు నేను అంటుంది, ఆత్మానుసారమైన కోణంలో మాట్లాడుతున్నా. నీ యజమానుడు ఎవరు? నీ రక్షకుడు ఎవరు? నీ కోసం ప్రాణం ఇచ్చిన వాడు ఎవరు? మర్చిపోయావా? ఈరోజు నువ్వు ప్రాణాలతో నిలబడి స్థలంలో నిలబడి ఉండటానికి కారణం ఏ శక్తిమంతుడైన దేవుడో ఆ దేవుడిని మర్చిపోయి అజ్ఞాని వలె, బుద్ధిహీనరాల వలె, బుద్ధి లేని వాడి వలె మాట్లాడుతున్నావు. ఈ మాటలు ఎలా ఉన్నాయంటే దేవునికి కోపాన్ని తెప్పించే రీతిలో ఉన్నాయి. ఒక్కసారి గడియ వేయబడిందా ఎవ్వడిలా గడియను తట్టిన తీయడు. 11వ వచనం చూడండి, దీంట్లో ఏం రాయబడింది? 10:11లో 25వ అధ్యాయం మత్తయి సువార్త 10:11 చూడండి ఒకసారి. ఏమేమని చెప్పండి ఇప్పుడు. బుద్ధి గలవారు కొనిపోబడిన తర్వాత ద్వారం మూయబడింది. ఆ తర్వాత తక్కిన వాళ్ళు ఎవరు? బుద్ధి గలవారు కొనిపోబడ్డారు. మిగిలిందంటే ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. ఎవరన్నా ఇందాక చాలా మంది వీడియో తీసాను సాక్ష్యం పెట్టారు. ఇప్పుడు బుద్ధిలో కూడా చెప్పండి, దేవుడు స్తుతించండి. హల్లెలూయా. చూసావు ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారు ఇక్కడ. మూర్ఖుడు ఆ పిల్లడు అక్కడ, పాపానికి పుణ్యానికి ఆ పిల్లడు అక్కడే దొరికాడు. మీకు మీరందరూ కూడా బుద్ధి గల వాళ్ళే కదా. ఇప్పుడు చెప్పండి వాక్యంలో, నాది కాదు. క్రియలు లేవు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, దేవుని మాటను స్వీకరించే బుద్ధి అసలు నీకు లేదు. దేవుడు తిరస్కరిస్తావు. దేవుడు సేవకుడు మాట చెప్తే తిరస్కారం, నిన్ను దేవుడు తిరస్కరించాడు. అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. ఈ మాటలు రికార్డ్ అవుతున్నాయి, సాక్షార్థంగా ఇది ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుంది. ఇది తిరస్కరిస్తావు నా దేవుణ్ణి. నువ్వు నా దేవుడు ఒక మాట చెప్తే దాన్ని నెట్టి పక్కన పడేస్తావా? ఎంత ధైర్యం నీకు? ఏం సంపాదిస్తావు? ఏం కూడబెట్టుకుంటావు? నువ్వు కూడబెట్టుకున్న లక్షలు, కోట్లు నువ్వు అనుకుంటున్నావు. 10,000 అంటే కోట్లు సంపాదన నీకు. అవన్నీ కూడా హరించుకుపోయినా నీ ప్రాణాన్ని కాపాడలేవు. ఈరోజు చెప్పుతున్న ఈ మాటలను బట్టి మార్పు చెందేవా, బతికిపోతావు. తక్కిన కన్నికలు వచ్చి అయ్యా 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 తలుపుతి, అయ్యా అయ్యా తలుపుతి అని అడగగా మీరెవరో నాకు తెలీదు. నువ్వు నటించావు కదా దేవుని మందిరానికి వచ్చి, సకల జనుల ప్రార్థనా మందిరానికి వచ్చి నువ్వు నటించిన దానివి కదా, నువ్వు నటించినవాడు కదా. అందుకే నువ్వెవరో నాకు తెలీదు. నువ్వే మందిరానికి వెళ్తున్నావో, ఏ సంఘానికి వెళ్తున్నావో, నువ్వు ఎలా నటిస్తున్నావో, ఎలా వేషధారణ కలిగిన భక్తి గల జీవితంలో నువ్వు ఉన్నావో, బుద్ధిహీనురాల వల్ల ఎలా ప్రవర్తిస్తున్నావో, బుద్ధి లేని వాడి వల్ల ఎలా ఉంటున్నావో, నీ జీవితం ఏంటో తెర మీద దేవుడు చూపిస్తాడు. ఆ రాజ్యమందు ఆయన మహిమ సింహాసనం తీర్పు దినం ఉంటుంది. వాని క్రియల చొప్పున వానికి ఫలం ఇవ్వబడును. ఇది లేఖనం. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఇక్కడ ద్వారం మూయబడింది, అంతవరకు గుర్తుంచుకోండి అమ్మా. ద్వారం మూయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమి రాయబడింది? 23, 24 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చెప్తూ ఆయన చెప్పిన మాట ఏమంటున్నాడు చూశారు అక్కడ? ఏమన్నాడు? గేట్ వేసిన తర్వాత ఏమండి? అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ చూశానంటావు, అబద్ధికురాలా ఇక్కడ నుంచి చూశానంటావు, నేను ఎప్పుడు నేను చూడాల. ఎవరనేది మాట? ద్వారము మూయబడినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏ దేవుని కొరకు సిద్ధపాటు అనుకొని వేషధారణ కలిగిన బ్రతుకులను బ్రతుకుతున్నావే, ఆ బ్రతుకును బట్టి దేవుడు అనే మాట ఏంటి తెలుసా? నీకు ద్వారం మూయబడుతుంది. ఇప్పుడు అంగలార్పు, రాత్రి అక్కడ వాక్యం చెప్పాం. ఓ భక్తుడు అంగలార్పు, అలసిపోయిన గొంతుతో అంగలార్చాడు. దేవుడు విన్నాడు, దేవుడు కార్యం చేశాడు. అందుకే కృతజ్ఞత అని చెప్పాడు. గుర్తుందా? రాత్రి వాక్యం గుర్తుందా? వచ్చిన వాళ్ళందరూ గుర్తుండేది, రాని వాళ్ళకి అస్సలు గుర్తుండదు.
దేవుని వాక్యం అంతా తిరస్కరిస్తావా? నా దేవుని తిరస్కరిస్తావు నువ్వు. కోపం మండుతుంది, దేవుని కోపం నీ మీద. వచ్చినప్పుడు చూద్దామలే, అరే చచ్చాకేం చూస్తావురా బాబు? ఆయన మహిమ సింహాసనం మీద తీర్పు దిన ముందు లేపబడతావు. అప్పుడు అగ్ని ఆరదు, చెప్పలే పురుగు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత జ్ఞానంగా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథకర్త సొలొమోను భక్తుడు ఒక మాట అంటాడు. ఇక్కడ 7వ అధ్యాయం చదివాం కదా ఇప్పుడు, మత్తయి సువార్త. మీరెవరో నాకు తెలియదు, అక్రమ చేయవారులారా, నా ఇద్దరు తొలిగిపోయి మిమ్మల్ని ఏమన్నా నేను చూడాల. వెరీ గుడ్. ఎవరినంది ఇది? బుద్ధి. బుద్ధి చెప్పండి. బుద్ధి లేని దేవుడు చూస్తాడా? మళ్ళీ ఇలా అంటారు కదా, అంత ప్రార్థన చేసే కన్నీళ్ళంతా ఏర్లై పారిపోయి సాపలు పట్టలు అన్ని తడిసిపోయినాయి. దేవుడు మాత్రం మా ప్రార్థన వెంటలా. వామ్ము నీ కన్నీరు, అమ్ము బాబాయ్ ప్రవాహం అయిపోయిందా? మందిరం అంతా ప్రవాహంతో నింపబడిందా? అయినా దేవుడు వినలేదా? దొంగ ప్రార్థన ఏమైనా చేస్తున్నావా నువ్వు? నీ హృదయంలో కపటాన్ని పెట్టుకొని, మోసాన్ని పెట్టుకొని, అబద్ధాన్ని పెట్టుకొని, దుష్కార్యాల చేత నింపబడిన నీ హృదయం దేవునికి ఎలా ఇష్టంగా మారుతుంది? ఎలా దేవునికి ఇష్టాలుగా నువ్వు మార్చబడతావు? బుద్ధి లేని వాళ్ళారా, ద్వారం మూయబడింది, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎవరి బుద్ధి లేని వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు అంటే ఎలా ఉంటారో సామెతల గ్రంథకర్త స్పష్టంగా చాలా వాక్యాలు చేశాడు. సామెతల గ్రంథంలో ఈ బుద్ధి లేని వాళ్ళు అంటే మూర్ఖులు, మాట వినే స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారో వాక్యం చెప్తుంది చూడండి. ఇప్పుడు చదవమా 1:7, సామెతలు 1:7. ఇక్కడేం రాయబడి ఉన్నది? మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అంటే యెహోవా యందు అంటే ఇప్పుడు బుద్ధి గలవారెవరు చెప్పలే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా. దేవుని భయం ఉంటే నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు. జ్ఞానవంతురాలు తన ఇల్లును, మూర్ఖురాలు. ఇక్కడ 7వ వచనంలో రాయబడింది. తమ్ముడు ఏం చదువుతున్నాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. జ్ఞానము తెలివికి, బుద్ధికి మూలం. తర్వాత వాడు ఎవరు తిరస్కరిస్తారండి? మూర్ఖులు అంటే ఎవరండి? జ్ఞానము లేని వాడు. ఇప్పుడు జ్ఞానం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వాక్యం పోయిన వారం ఏం చెప్పండి చెప్తారా? రాత్రి ఏం చెప్పండి చెప్తారా? అంటే వీళ్ళు ఏం వింటున్నారు? వాక్యాన్ని ఏం వింటున్నారు? ఇప్పుడు చెప్పింది 1 గంట ఆగి అడుగుతాను, చెప్పగలరా? ఏం లేదు అంటే బుద్ధి లేదు వారికి, జ్ఞానం లేదు వారికి. జ్ఞానము ఏమాత్రం లేదు. బుద్ధి ఉంటే తండ్రి ఇంటికి తిరిగి వస్తారు, విడిచిపెట్టేస్తాడు మొత్తం. వద్దు పాపం, నాకు వద్దు, పంది పొట్టు తినాల్సిన కర్మ నాకు పట్ల. నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఆదరిస్తాడు. ఆఖరికి నా తండ్రి ఇంటికి వెళ్ళి పనివాడిగానే చేయాలి. పని చేసుకుని పని వాళ్ళలో ఓ పనివాడిగా బతికిన చాలు నాకు అనుకున్నాడు. ఎప్పుడు ఏమొచ్చినప్పుడు అడిగి మరి నీకేమొచ్చింది? ఇప్పుడు ఏమొచ్చింది? పాపం అనే మాయరోగం నీకు అంటుకుంది. అందుకే పాపం క్రియల కోసం పరిగెడతావు, మోసం క్రియల కోసం పరిగెడతావు, అంధకార సంబంధమైన క్రియల కోసం పరిగెడతావు. బుద్ధి లేని వారు సిద్ధపాటు లేదు, నూనె సిద్ధపరచుకోవాలా. నిద్రపోతున్న వాళ్ళు, తిండిపోతున్న వాళ్ళు, త్రాగుబోతున్న వాళ్ళు, ఒగరబోతులు, పొగరబోతులు, అన్ని బోతులు వాళ్ళే. ఎవరన్నా? బుద్ధి లేని వాళ్ళు. ఆ బుద్ధి లేని వాళ్ళకి ఏముండదు? దేవుని భయం అంతకంటే ఉండనే ఉండదు. దేవుణ్ణే తిరస్కరిస్తారు. ఒక్కసారి తమ్ముడు నీ నోటితో చదువు అదే మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలమైతే మూర్ఖులు ఏం చేస్తారట? జ్ఞాన ఉపదేశాన్ని ఏం చేస్తారు? వీళ్ళు తిరస్కరిస్తారు. ఇప్పుడు మీలో ఎంతమంది వాక్యాన్ని తిరస్కరించారో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని కూడా వాక్యాన్ని తిరస్కరించి వాక్యానికి విరుద్ధంగా ఏ క్రియలు మీరు చేస్తున్నారో అది మీరే చూసుకోండి. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్ళి నుంచున్నా. ఓ రౌండ్ బాక్స్ ఉండేది.
నుంచోగానే మన దగ్గర ఏముండే మొత్తం అదే చెప్పేసింది. స్కానింగ్. ఇప్పుడు మిమ్మల్ని మీరే చూడండి. అంటే దేవునిని తిరస్కరించేవారు బుద్ధి లేని వాళ్ళు. రెండో మాట ఏముందంటే రోమా పత్రికలో 1వ అధ్యాయంలో 17 నుంచి 22 వరకు కొన్ని మాటలు ఉన్నాయి. అవి ధ్యానం చేద్దాం. చూడండి. రోమా పత్రిక అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఆయన రోమా పత్రిక 1వ అధ్యాయము, రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నుంచి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచులేదు. దుర్నీతి చేత, ఇక్కడ చదవాలి ఈ మాటగా, ఏం చేస్తారంటే మూర్ఖులు దుర్నీతి చేత సత్యాన్ని ఏం చేస్తారు? వీళ్ళు ఎవరు అడ్డగించే వాళ్ళు? ఎవరు వీళ్ళు? బుద్ధి లేని వాళ్ళు. తండ్రి చెప్పాడు, అరే బిడ్డా, నా దగ్గర నుంచి దూరం అయిపోబాకయ్యా, నీ అన్న ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలానే ఉండయ్యా, నా మాట వినరా అయ్యా, నా బిడ్డ నీకేదైనా అయితే నేను తట్టుకోలేను, మీ అమ్మ తట్టుకోలేదయ్యా, నా మాట వినరా అంటే, నా ఆస్తి నాకు ఇవ్వడానికి వీడు సంపాదించినట్టు, నా ఆస్తి నాకు ఇవ్వడానికి ఏంటి తండ్రి గారు, నాకు ఇచ్చేసేయండి, కావాలంటే పెద్ద నీ దగ్గర ఉంచేసుకో. వీడికి ఏం కావాలంట? ఏం కావాలి? లోక సంపద, శరీరానుసారమైన సంపదలు వీడికి కావాలి. అడుగుతున్నా, నాకు ఇచ్చేసేయండి. అన్నయ్య అన్నాడు, నాన్న నేను మీతో ఉంటాను, వాడికి ఇవ్వాలనుకున్నది ఇచ్చి పంపించేసేయండి అన్నాడు. అంటే వీడు ఏం కోరుకున్నాడు? చిన్నవాడు ఏం కోరుకున్నాడు? లోకాన్ని, లోక సంపదను కోరుకున్నాడు. లోక ఆశలను కోరుకొని ఈ కాళ్ళు పరిగెడుతున్నాయా? దుర్నీతి నిమిత్తం పరిగెత్తే కాళ్ళుగా నీ కాళ్ళు ఉన్నాయా? దేవుడు కాళ్ళు విరగొడతాడు, జాగ్రత్త. ఆ పరిగెత్తే కాళ్ళకు సత్తు ఇచ్చాడా? ఏడంటావు నువ్వు? ఏడంటావు? దేవునికి మహిమకరంగా జీవించాల్సింది నీవు అక్రమంగా జీవించడానికి ఇష్టపడతావా? దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి మహిమకరంగా నీ హృదయపూర్వకంగా అర్పించవలసిన నీవు దేవునికి అర్పణ లేదు, స్తుతియాగం లేదు, ప్రార్థన లేదు, క్రియలు లేవు, విశ్వాసం అంతకంటే మా దగ్గర లేదు అన్నవారులారా, ఎందుకు అలా తయారవుతున్నారు? ఎందుకు అలా ఉంటున్నారు? ఎందుకు అలాంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు? జ్ఞాపకం ఉంచుకోండి. మీరు దేవునికి మహిమకరంగా జీవించాల్సిన మనం దేవునికే అవమానకరంగా బ్రతుకుతున్నాం. ఈ మాటలు చూడండి ఒకసారి. దుర్నీతిని చూడండి. దుర్నీతి చేత ఏం అడ్డగిస్తున్నారు వీళ్ళు? సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి. ఏమంటే నీ బుద్ధిని బట్టి, నేను ఇందాక చెప్పాను, నేను మాట్లాడేది వాక్యమే కానీ నా సొంత మాటలు కాదు అని. అంటే ఇప్పుడు దేవునికి విరుద్ధమైన పని మీలో ఎవరెవరు ఏమేం చేశారో మొత్తం దేవుడు చూస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుందంట మంట? పరలోకము నుండి. నేను చెప్పా 5 అనే అంకె మీద నేను మాట్లాడుతున్నా. గతంలో నేను మాట్లాడాను 5 రాళ్ళు. 5 రాళ్ళు తీసుకొని దావీదు వచ్చి ఒక్క రాయితో గొలియాతును సంహరించాడు. మిగతా 4 రాళ్ళు గొలియాతుకి రక్షక భటుల్లాగా, గొలియాతుకి సంరక్షకుల్లాగా, గొలియాతుకి ఆ స్నేహితుల్లాగా, గొలియాతుకి బంధువుల్లాగా, గొలియాతుకి అన్నదమ్ములోనే ఉన్న 4 సంహరించేశాడు 4 రాళ్లతో. అంటే ఒక్క రాయి, ఒక్క బుల్లెట్ చాలు ఒక మనిషిని చంపడానికి. దావీదు చేతిలో బుల్లెట్ ఏంటి తెలుసా? దేవుడు ఏర్పరచిన రాయి. ఆ రాయిని ఎంత బలం ఉందో తెలుసా? శత్రువుని సంహరించేంత బలం. ఆ వడిసె తిప్పుతున్నప్పుడు దావీదులో ఏర్పడింది ఏంటో తెలుసా? విశ్వాసము. విశ్వాసం యొక్క పొదును ఎంత గొప్పదో, విశ్వాసం యొక్క శక్తి ఎంత గొప్పదో, అది గిరా 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 తిప్పిసి కొట్టగానే బిళ్ళ బీటికి పడిపోయాడు. దురాత్మ చేత నింపబడిన గొలియాతును సంహరించింది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కోల్పోయి ఏ విధంగా బతుకుదాం అనుకుంటున్నాను? బైబిల్ వాక్యం ఏం చెప్తుంది?
పరలోకము నుండి ఆయన మంట ప్రారంభమైంది. నువ్వేమేమి చెట్లు చాటున, పుట్టలు చాటున, ఇళ్లలో ఆడాడు ఏమేమి మాట్లాడుతున్నావు మొత్తం దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. నువ్వు వినలేదు అనుకుంటున్నావా? నీ గొనుగులు సరుగులు దేవుడు తెలియదు అనుకుంటున్నావా? విన్నాడు. జాగ్రత్త. రాయి విసిరేడా భలే. నీ భార్య ఏమైపోతుందో, నీ బిడ్డలు ఏమైపోతారు, నీ భర్త ఏమైపోతాడో, నీ కుటుంబం ఏమైపోతుందో, నీ కుటుంబ వ్యవస్థ ఏ విధంగా దిక్కులేని అవుతుందో కారణం ఎవరంటే నీ భక్తిహీనత. కారణం ఏంటదా? నీ భక్తిహీనత, నీ బుద్ధిహీనత. తర్వాత కింద వాడు చదువు ముగించేద్దాం. మనం వచ్చే వారం చెప్పుకుందాం మిగతాయి. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యము అయినదే ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణమును అనగా ఆయన నిత్య శక్తియు, దైవత్వమును, జగత్తోత్పత్తి మొదలుకొని ఆమేన్. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అంటే ఏమంటే కృతజ్ఞత చెల్లించే బుద్ధి ఎంతమందికి ఉంది? కృతజ్ఞత కూడిగా పెట్టుకుందంటే అమ్మో డబ్బులు అయిపోతాయి. దేవుడు నీకు డబ్బే లేకుండా చేయను గాక. దేవుడు పని చేసుకోవడానికి శక్తి లేకుండా చేయను గాక. చేస్తాడు. నేనంటే అవ్వదా? దేవుడు చేస్తాడు. ఎందుకు తెలుసా? దేవుడు నీకు శక్తినిచ్చినా, దేవుడు నీకు ధనాన్ని ఇచ్చినా, అరే ఏంటి నీ బుద్ధి మారదా? దేవుడు అంటే నీకు తెలుసా అంటే తెలుసు అంట వాళ్ళకి. ఈ బుద్ధిలో వాళ్ళకి తెలుసా అంటే జయమ్ గారు తెలుసు, కృతజ్ఞత చెల్లించాలని తెలుసు. కానీ ఏం చేస్తారు? క్రియలనగా నూనె చెప్పా, ఆ యొక్క దివిటీల్లో నూనె సిద్ధపరచుకోలే. క్రియలతో సిద్ధపడలేదు వాళ్ళు. అందుకే గడియ వేయబడింది. మూసాడ దేవుడు. నీ బతుకే వైద్య జ్ఞాపకం చేసుకో. దేవుడు మూసేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? గడియ మూసేస్తున్నాడు. ఆ యోగ్యతను ఇచ్చిన దేవుణ్ణి అవమానపరచు వారికి శ్రమ ఉంది కదా, దేవుడు గడియ మూస్తున్నాడు అని రాయాలి. ఇప్పుడు దయబాబు దేవుడు గడియ మూస్తున్నాడు అని రాయాలి. దేవుడు గడియ మూస్తున్న సమయం ఇది. అందుకే ఈ హెచ్చరిక నీకు. మార్పు చెందుతావా? బుద్ధిగల కన్యకల సంఘములో ఉంటావు. మార్పు చెందవా? బుద్ధిహీనరాలు విడిచివేయబడతావు. బుద్ధిగల కన్యక అంటే ఈ స్త్రీలే కాదయ్యా, పురుషులు కూడా. సంఘములో స్త్రీ పురుషుల ఆత్మ ఒక్కటే, శరీరాలు వేరు. స్త్రీ అనే రూపం ఒకటి, పురుషుని రూపం ఒకటి. ఇక్కడ శరీరంతో మనం ఉన్నంత కాలం. కానీ ఆత్మ వెళ్ళేసరికి స్త్రీ పురుషులు అనే భేదం ఉండదు. దేవుని పిల్లలు. ఇప్పుడు దేవుని గుంపులో ఉంటావా, పాడైపోయే గుంపులో ఉంటావా? ఈ మూర్ఖులు చేసే పనులు 1-2 చదివేసి నేను ముగించేస్తాను. తర్వాత నెక్స్ట్ వీక్ మనం ఇంకొన్ని మాటలు నేర్చుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 32:6 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 32:6. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథము 32:6. ఏం పలుకుతారంటే వీళ్ళు? అబ్బా ఎలా ఉంటాయి అవి? 14:9 చదవండి. సామెతలు కూడా యెషయా 32:6 అది చదివి సామెతలు 14:9 చదవండి. యెషయా 32:6 పరిపూర్ణంగా చదవక్క ఒకసారి మళ్ళీ. మూడులు ఏం చేస్తారట? మూఢవాక్కులు అంటే ఎలా ఉంటాయి అవి? తర్వాత మూఢవాక్యములు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందరు, యెహోవాను గురించి కాని మాటలు పలుకుతారంట. ఏంటి కాని మాటలు పలకటం? ఏంటి దేవుడి గురించి?
స్వయంభవుడైన మహాదేవ గొప్ప దేవుని గురించి కాని మాటలు పలికేవారు మూర్ఖులు, బుద్ధి లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, దేవుని తిరస్కరించేవారు. అందుకే బుద్ధి గల కన్యకలు ఉండక బుద్ధి లేని కన్యకల్లో వారు ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు అంటే వారి స్వభావం ఏంటి తెలుసా? దేవుని తిరస్కరించేవారు. వాళ్ళు ఎలా నడుచుకుంటారో తెలుసా? దుర్నిశ్చేత నడిపించబడతారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? కాని మాటలు పలుకుతారట. పలికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ గుండెల మీద కుడి చేయి వేసుకోండి. ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు తెలుసా? మామూలుగా వేసుకోమంటే వేసుకోరు, పక్కన వాళ్ళు ఎవరిని చూస్తారేమని. దేవుని మీద కాని మాటలు, దేవుణ్ణి తిరస్కరించిన మాటలు ఎవరెవరు పలికారో వాళ్ళందరూ కూడా. రెండవది, నేను సామెతల గ్రంథం గురించి చెప్పానండి. ఇక్కడ ఇది పూర్తి చేయాల, నేను 32:6 పూర్తి చేయాల. దాని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయాలి, నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తా. ఇప్పుడు సామెతలు 14:9 చదవండి ఒకసారి. మూడును చేయు అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి ఏం చేసిద్దంట? వారిని అపహాస్యం చేసిద్దంట. యథార్థవర్తనులు ఒకరి యందు ఒకరు, అంటే మూర్ఖులకి ఏముండిద్ది? దయ ఉండిద్దా? ఏమా? మూర్ఖులకి దయ ఉంటుందా? మూడును చేయు అపరాధ బలి వారిని అపహాస్యం చేయరు. యథార్థవర్తనులు ఒకరి యందు ఒకరు దయ చూపు. సంఘమును ఒకరి పట్ల ఒకరు దయ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆ దయ లేకపోవటం కూడా, దయలేని వాళ్ళు కూడా మూర్ఖులు, అవిశ్వాసులు, అహంకారులు, గర్వాంధులు. చెప్పారు కదా, తిండిబోతులు, తాగుబోతులు, బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు, దేవుని మాటను తిరస్కరించేవారు. దేవుని మాట తిరస్కరించి బుద్ధి లేని కన్యకల గుంపులో నువ్వు ఉంటావా? దేవుని ఉపదేశాన్ని అంగీకరించి మార్పు చెందుతావా? నీ చేతిలో పెట్టా. ఇంకొక మాట ఏమో తెలుసా? నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఇంకొక మాట చెప్పనా? మూర్ఖులు అనగా బుద్ధిహీనులు తమను తామే కాల్చుకుంటారట. తమ నాశనం అనే గోతిని తామే తవ్వుకుంటారట. వాళ్ళు ఎవడి మాట వినరు. వాళ్ళు ఎవడి మాట వినడానికి ఇష్టపడరు. వాళ్ళు మాట వినే, ఇదిగో బుద్ధి గల కన్యకుల్లాగా మౌనం కూర్చున్నారే అట్లుంటారు. వాళ్ళని అడగని ఇప్పుడు చెబుతారు. అవసరమైతే మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? మాట వినాలి. దేవుని మాట తిరస్కరించి ఏం చేయగలుగుతాం? ఏం సాధించగలుగుతాం? ఈ బ్రతుక్కి దేవుడు ఒక అర్థం ఇచ్చాడు. ఆ అర్థం పరమార్థం మన వెనకాల వస్తున్న తరం, మన కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, వారి తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళు ఓ ఆదర్శవంతమైన జీవితాన్ని మనం జీవించాలి. తుచ్చమైన బ్రతుకు ఎందుకు మనం బ్రతకాలి? అని ఉమ్మివేయబడే బ్రతుకు మనం ఎందుకు జీవించాలి? నలుగురు నీ గురించి ఏమనుకుంటున్నారో, అసలు పరమ వైద్యుడైనటువంటి దేశనాథుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఈరోజు వాక్యంతో మాట్లాడాడు. దేవుని గురించే కాని మాటలు పలుకుతావు, మాట్లాడకూడని మాటలను మాట్లాడుతున్నావు. అది దేవుడికి తెలుసు కాబట్టి సేవకుని నోటి నుంచి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, నాలుగు చీరేస్తాడు దేవుడు. మార్పు చెందావా బ్రతికిపోతావు, మార్పు లేదా చచ్చిపోతావు, నిత్య నరకాగ్ని కావుతావు. చావు కావాలా, జీవం కావాలా? జీవం అయితే ఇదిగో బుద్ధి గల కన్యకల ప్రవర్తనలో మనం వెళ్ళిపోవాలి. సిద్ధపాటు మనసు ఉండాలి, మన క్రియలో సిద్ధపాటు ఉండాలి. మన క్రియలు ఎలా ఉండాలి తెలుసా? ఎదుటి వారి పట్ల దయాగుణం కలిగి ఉండాలి, ఎదుటి వారి పట్ల ప్రేమాగుణం కలిగి ఉండాలి. వాడు అంతస్తులను బట్టి ప్రేమించొద్దు, ఆస్తులను బట్టి ప్రేమించొద్దు, అందచందాలను బట్టి ప్రేమించొద్దు. ఈ లోకం అందచందాలను బట్టి ప్రేమిస్తుంది. ఈ లోకంలో మనుషులు ఆస్తిపాస్తులను ప్రేమిస్తారు. మనకయ్యొద్దు. నిజమైన దేవుని పిల్లలు, నిజమైన యథార్థ హృదయులు, నిజమైన భయభక్తులు కలిగిన వారు అనగా బుద్ధి గల వారు ఎలా ఉంటారంటే, ఆస్తులతో సంబంధంలే, అంతస్తులతో సంబంధంలే, దేనితో సంబంధంలే. నేను మొన్న విజయ్ని నాన్న చోటుకి వెళ్దాం రా అంటే కింద ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయావు అన్న. వాళ్ళంతా పెద్దోళ్ళు అయ్యారు అన్న. పెద్దలు పెద్దలు రా అన్నానా? పెద్దలు లేదు, పెద్దలు లేదు, ఆడుకుంటాడు అంతేనా? ఏమ్మా భవాని, ఏమ్మా కుమారమ్మ, అలాకుంటే ఏమంతేనా? మనకున్నదే మనం తింటాం. వాడే మనల్ని పోషించడు కదా. మన వచ్చిన మన స్పీకర్లు కూడా చాలా పెద్దవాళ్ళు, ఆస్తుల్లో అంతస్తుల్లో చాలా పెద్దవాళ్ళు, గొప్పవారు.
దేశ విదేశాల్లో వాడబడే వ్యక్తులు వాళ్ళంతా. చూసారా నాతో ఎంత కలివిడిగా ఉన్నారు వాళ్ళు. కానీ మనది చిన్న సంఘం, సంఘం చిన్నదే, కానీ ఇది ఆత్మ కలిగిన సంఘం. అభిషేకాన్ని పొందుకోవడానికి సిద్ధపడిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, పొందుకుంటారు. దురాత్మ పరిగెత్తాలి. ఇప్పుడు వేసినామన్న ప్రార్థన చేస్తుంటే నా పిల్లల దగ్గరకు వస్తే ఊరుకోను, నా పిల్లల దగ్గరకు వస్తే ఊరుకోను, నేను ఊరుకోను. మీరు ఊరుకుంటారో మీకు ఇష్టమేమో దురాత్మ సహవాసం, నాకు ఇష్టంలే. మీకు ఇష్టమేమో అంధకార సంబంధమైన క్రియలు చేయటం, నాకు ఇష్టం లేదు. బతికితే పరిశుద్ధమైన జీవితాలు బ్రతకాల, బ్రతికితే దేవునికి మహిమకరంగా బ్రతకాల. ఎందుకు బతుకుతున్నావు? నీ బతుకేంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు గురించి చెప్తాం, భక్తుడైన దావీదు గురించి చెప్తాం, ఎంతోమంది మహాభక్తుల గురించి మనం నిరంతరం ధ్యానం చేస్తుంటాం. యాసోను గురించి చెప్పాను మధ్య ఒకసారి, అకుల గురించి, ప్రిస్కిల్లా గురించి చెప్పాను. ఎంతోమంది భక్తుల గురించి, తీతు గురించి, తిమోతి గురించి, నయసోను గురించి, సంసోను గురించి, స్టీఫెన్ గురించి, ఎంతోమంది, ఆంద్రేయ గురించి, పేతురు గురించి, షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు అనంటే వారు బ్రతుకు దేవునికి మహిమకరంగా బ్రతికారు. మరి నువ్వెలా బ్రతుకుతున్నావు? దేవునికి కాదు, దెయ్యాలకు ఇష్టంగా బ్రతుకుతున్నావా? దెయ్యాల కోటలో బ్రతుకుతున్నావా? ఆ దెయ్యాల కోటలో బ్రతికితే ఈరోజు అవి బ్రద్దలైపోవును గాక. చూడండి, భక్తి గలవారు ఎలా ఉంటారో, భక్తిహీనులు ఎలా ఉంటారో, బుద్ధి గలవారు ఎలా ఉంటారో, బుద్ధి లేని వారు ఎలా ఉంటారో ఈ మెసేజ్ ద్వారా మీకు అర్థమై ఉండాలా. ఇప్పుడు చెప్పండి, అయ్యా గతంలో నాకు బుద్ధి లేదు, కానీ బుద్ధి తెచ్చుకుంటా, ఉపదేశాన్ని తిరస్కరించను, అంగీకరిస్తా అన్నవాళ్ళు మోకాల మీద నుండి ప్రార్థన చేస్తా. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. కడుగుబడాలి వాక్యంతో. మనం నిరంతరం వాక్యంతో కడుగుబడాలమ్మా. వాక్యంతో మన మనసులు కడుక్కోవాలి, మన హృదయాలు కడుక్కోవాలి. వాక్యంతో కడుక్కోకపోతే మన పరిస్థితి ఏంటి? కడగబడటానికి ఇష్టపడాలి. కడగబడటానికి ఇష్టపడిన వారిని దేవుడు కడుగునుగాక. హృదయాలు కడుక్కోండమ్మా. నీ జీవితంలో ఇప్పుడు మోకాల మీద ఉన్నావు కదా, నువ్వు నీ జీవితంలో ఎక్కడ కాని మాట నువ్వు పలికేవు దేవుని విషయంలో. నీ ప్రాణం తీస్తే, నీ ప్రాణం కాదు, నీతో పాటు ఇంకొక ప్రాణం పోయిద్ది. నీ ప్రాణం పోవడమే కాదు, నువ్వు పోయిన మరుక్షణం ఇంకొక ప్రాణం పోయిద్ది. ఆ ప్రాణం తర్వాత ఇంకో ప్రాణం. ఈ ప్రాణాలు పోయేది ఎందుకు? ప్రాణం పోయే పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? దేవుడు ఓ దివ్య సన్నిధిని మనకిచ్చాడు కదా. ఆయన దివ్య సన్నిధిలో బుద్ధిగల వారి వలె, బుద్ధిగల కన్యకల వలె, యెహోవా యందు భయభక్తులు కలిగి యథార్థమైన హృదయంతో ఎదుటి వారి పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో దయాలత్వం కలిగి మనం జీవించడమే కదా దేవుడు కోరుకుంటుంది. ప్రభువా, ప్రార్థన చేద్దాం. ప్రభువా, గడిచిన దినాలలో నీకు విరోధమైన పనులు నేను చేశాను, ధిక్కరించని ఉపదేశ సేవకుడు ఉపదేశించినప్పుడు ప్రతి మాట నేను ధిక్కరించాను, హేళన చేశాను. ఇది నీకు తెలియదు అనుకున్నాను, కానీ తెలిసే రీతిలో సేవకునికి మాట్లాడటం, ఆ సేవకుడు మాకు ఉపదేశించటం జరిగినది. బుద్ధి లేని వారి వలె మేము ఉండక బుద్ధిగల కన్యకల గుంపులో మమ్మల్ని చేర్చండి. మా ప్రవర్తన నిన్ను బాధ పెట్టిందా? మా మాటలు నిన్ను బాధ పెట్టినాయా? తండ్రి క్షమించండి. నీ బిడ్డలుగా నీ రక్షణ అనుభవంలో నడిపించబడే వారిగా, దుర్నీతిని ప్రేమించేవారిగా కాక కృతజ్ఞత అర్పణ చెల్లించే వారిగాను, నిన్ను స్తుతించి స్తుతియాగం అర్పించేవారిగా ఉండటానికి కృప చూపండి. 5 ప్రత్యేకతల్లో మీరు గత కాలం మీరు మాకు నేర్పినది 5 రాళ్ళు తీసుకొని, ఏటిలో నున్నటి రాళ్ళు తీసుకొని దావీదు భక్తుడు తన ఒడిశలో వేశాడు. ఒడిశలో వేసి ప్రార్థనాపూర్వకంగా దాన్ని గిరా 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 తిప్పి విసిరివేయగా, అనగా నీ సన్నిధిలో పెట్టి ఆ రాయిని విసిరినప్పుడు అది శక్తివంతమైన రాయిగా మార్చబడింది. మేము బలహీనులమే, మేము ఎక్కడో పడిపోయిన వారము, కానీ నీ సన్నిధికి వస్తే చాలు శక్తిమంతులుగా మార్చబడతాం. బలహీనత సమయంలో ఆత్మ బలము నీవై నడిపించు ధైర్యమా, నీకే స్తోత్రం.
నా కొండ కోట ఆశ్రయ పురమాని కొందనాలయ్యా. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యాన్ని వీక్షించిన బిడ్డలందరినీ దీవించండి. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలందరినీ దీవించండి. కృపాక్షేమాలతో వర్ధిల్లొచ్చు. తెలుసో తెలియకో మేము చేశామయ్యా, అజ్ఞానంతో అవివేకంతో చేసిన మన్నించండి. మాకు బుద్ధి వచ్చింది ప్రభా. తప్పిపోయిన కుమారుడికి ఏ రీతిలో బుద్ధి వచ్చిందో, తండ్రి ఇంటికి ఏ రీతిలో చేర్చబడ్డాడో ప్రార్థన ధూపం మా జీవితాలను మార్చివేస్తుంది. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది తండ్రి ఇంటికి వచ్చినట్టు ప్రార్థనా పూర్వకంగా మా హృదయాలను మేము మార్చుకొని నీ సన్నిధికి వచ్చాము. క్షమించండి అయ్యా, మన్నించండి అయ్యా, కరుణించండి ప్రభువా, కృప చూపండి. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు మా చేయి పట్టుకొని మమ్మల్ని లేవనెత్తండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. మా చేయి విడిచిపెట్టొద్దు ప్రభువా, మమ్మల్ని కరుణించండి అయ్యా. అయ్యా మీ కాపుదల మాకు దయచేయండి అయ్యా. మీ అభిషేకము 30 60 100 కృపరించండి నీ బిడ్డల మీద. నీ అభిషేక ఆత్మతో శుద్ధీకరించండి, నూతన పరచండి. సహాయం దయచేసి సమృద్ధికరమైన దీవెనలు దయచేయమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు ఎంతమంది అనారోగ్యంతో పాలై ఉన్నారు, ఎంతమంది ప్రభు బలహీనంగా ఉన్నారు, ఎంతమంది ప్రభు కుటుంబ సమస్యలు ఆర్థికంగా మానసికంగా శారీరకమైన ఇబ్బందికరమైన కొలుములో నలిగిపోతూ ఉన్నారు, వారందరినీ లేవనెత్త నీ కృప పాత్రలుగా చేయమని, మార్పులు దయచేయి. నూతన సంవత్సరం కొత్త ధనముతో మేము, క్రొత్త ఆశీర్వాదాలతో మేము అడుగుపెట్టారు. కృప సహాయం అనుగ్రహించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను రాబోతున్న నూతన సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాలతో నింపుగాక. ఆమేన్. గమనించండి, ఈ వాక్యాన్ని కనీసం 10 మందికి ఫార్వర్డ్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరొకసారి ఈ బుద్ధి లేని కన్యకల గురించి, బుద్ధి లేకపోవటం అనే అంశాల గురించి మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.